తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. ఈ రోజు ఎంపీలతో కలిసి పార్లమెంటులో వాయిదా తీర్మానం, రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఎల్లుండి రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ రెడ్డి తెలుసుకుందాం. హరికృష్ణ, చెప్పండి, ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఎస్బోనా నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి ప్రయాణం అయినున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే బీసీ రిజర్వేషన్లకు 42% హామీ రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం బిల్లు అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలిపి కేంద్రానికి ఆమోదం కోసం పంపడం జరిగింది. అయితే ఈ బిల్లు 3 నెలలుగా పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లు ఆమోదం తెలిపే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యాచరణలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఢిల్లీలో నేటి నుంచి 3 రోజుల వరకు ఢిల్లీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా పోరాటాలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఏదైతే ఇంటి కూటమి ఎంపీలతో బీసీ రిజర్వేషన్లు అంటే విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇండియా కూటమి ఎంపీలతో వాయిదా తీర్మానం, ఉభయ సభల్లో కూడా వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా రేపు జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రం నుంచి ప్రత్యేక విమానంలో దాదాపుగా నియోజకవర్గానికి 50 మంది చొప్పున 50 మందిన ప్రత్యేక రైల్లో నిన్న ఢిల్లీకి కాంగ్రెస్ నేతలంతా కూడా పయనమయ్యారు. ఈ రోజు కాంగ్రెస్ కీలక నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరూ కలిసి కూడా నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇందుకోసం పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఢిల్లీ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 7వ తారీఖు రాష్ట్రపతిని కలిసి ఈ యొక్క తెలంగాణలో ఏదైతే కులగణన చేశామో ఆ కులగణనకు సంబంధించి రాష్ట్రపతికి పూర్తిగా వివరించున్నారు. రాష్ట్రంలో కులగణన చేసిన తీరును మొత్తం కూడా వివరించి ఆయనకు ఈ యొక్క బిల్లును ఆమోదించే విధంగా చట్టానికి సంబంధించి ఏ విధంగా అంటే ఎట్లాంటి వెసులుబాట్లు ఉన్నాయి చట్టం బిల్లును ఆమోదం తెలపడానికి పూర్తిగా ఆయనకు వివరించి వినతి పత్రం ఇచ్చి ఈ బిల్లును ఎట్టి పరిస్థితిలో కూడా ఆమోదం తెలిపే విధంగా అయితే కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే నేడు ముఖ్యమంత్రి మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఆయన ఢిల్లీ ప్రయాణం అయితే చేయనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో ప్రత్యేక రైలుకు వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంటి పరిస్థితిలో కూడా ఇటు బీసీలకు 42%, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు పెద్ద ఎత్తున కార్యాచరణ చేసి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న నేపథ్యంలో వీరికి మద్దతుగా అటు లోక్సభ ప్రతిపక్ష నేత, అదేవిధంగా రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క పోరాటంలో అయితే భాగస్వామ్యం కానున్నారు. ఆ విధంగా ఇండియా కూటమి ఎంపీలు, అదేవిధంగా ఇండియా కూటమి పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని కేంద్రం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క బిల్లును ఆమోదం తెలిపే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తే ఆ విధంగా అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ ప్రయాణం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.